నమస్కారం చేసుకోండి. శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవాన్ని మనం శుభారంభం చేసుకుంటున్నాం. కాబట్టి ముందుగా తొలి దైవమైనటువంటి తల్లిగారికి, మీ తల్లిగారికి నమస్కారం చేస్తూ చెప్పండి, మాతృదేవో భవ. ఎందుకంటే ఒక తల్లికి నమస్కారం చేస్తే భూప్రదక్షిణ షట్కేణ కాశీయాత్రాయుతేన చ సేతుస్నాన సతైర్యశ్చ తత్ఫలం మాతృవందనే. ఒక తల్లికి నిత్యము నమస్కరిస్తే వచ్చే ఫలాలు చెప్పారు చూడండి. భూమి చుట్టూ 6 సార్లు ప్రదక్షిణ చేసిన ఫలితం, కాశీలో నిద్ర చేసిన ఫలితం, సేతుస్నాన సతైర్యశ్చ 100 సార్లు సముద్ర స్నానం చేసిన ఫలితం, తత్ఫలం మాతృవందనే. ఒక తల్లి గారికి నమస్కరించుకుంటే వస్తుందట. మరి ఇక తండ్రి గారికి నమస్కరించుకుంటూ చెప్పండి, పితృదేవో భవ. పితా ధర్మ, పితా స్వర్గ, పితర ప్రీతిమావన్నే ప్రియంతే సర్వదేవత. తండ్రి కుమారుడికి ధర్మాన్ని నేర్పుతూ ఉంటాడు. తాను ఎన్ని కష్టాలు పడ్డా తన బిడ్డలు కష్టపడకుండా ఉండాలని చూస్తాడు. అంతేకాదు లోకాన్ని చూపిస్తాడు. అటువంటి తండ్రి గారికి నమస్కరించుకుంటూ ఇక మూడవది ఆచార్య దేవో భవ. అజ్ఞాన తిమిరాంధస్య, అజ్ఞానం అనేటువంటి అంధకారం నుంచి, చీకట్లోంచి జ్ఞానం అనేటువంటి దీపాన్ని మనలో వెలిగించి మన జీవితాన్ని చరితార్థము చేయడమే గురువుల యొక్క కర్తవ్యం. అందుకనే మనకి విద్య నేర్పినటువంటి గురువులకు ఎప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. అటువంటి ఈ ముగ్గురిని కూడితో పాటు 4వ వారు ఉన్నారు. ఎవరండి అంటే చెప్పండి, అభ్యాగతం స్వయం విష్ణు అతిథి దేవో భవ. అంటే అతిథికి రుణపడిపోయి ఉంటాం. మరి అటువంటి ఆ యొక్క అభ్యాగతం స్వయం విష్ణు నమస్కారం చేసుకోండి. కళ్యాణ సత్సంకల్పాన్ని శుభారంభం చేసుకుందాం. గోవింద గోవింద. ఓం నమస్తదే నమస్తదత్పదయే నమస్తగేనాం పురోగాణాం చక్షుషే నమో దివే నమ పృథివ్యై సప్రజసభాం మే గోపాయ సభాసదః ఇంద్రియావదః కురు సర్వమాయురుపాసదా. సర్వేభ్యః శ్రీ వైష్ణవేభ్యో నమః. దర్భేష్వాసేనో దర్భాం ధారయమాణః పవిత్రపాణిః ప్రాణానాయమ్య రేచకపూరక కుంభక్రమేణ ప్రాణాయామత్రయం కృత్వా పృథివ్యాహమేరో పృష్ఠరుజే సుతలో జందః ఓం అనంతాసనాయ నమః. పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవత గాయత్రీ ఛందః. ప్రాణాయామే వినియోగ. ప్రాణాయామం చేయండి. నాసికాగ్రాన్ని అంటే ముక్కుని పట్టుకుని ప్రాణాయామం చేయండి అంటే ఎవరు ముక్కు పట్టుకోవాలి పంతులు గారు అని అడిగారు కరోనాకు ముందు వరకు. కరోనా చెప్పింది ఎవరి ముక్కు వారే పట్టుకుని జాగ్రత్తగా సంరక్షణ చేసుకోవాలి, ఎవరి ప్రాణానికి వారే ఆధారం అని. ఈ ప్రాణాయామం ద్వారా ఊపిరితిత్తులకు మంచి ఎక్సర్సైజ్గా చెబుతాడు సైన్స్లో. అది ప్రాణాయామం మనం నిత్యం మన పూజల్లో చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ యొక్క నాసికాగ్రాన్ని పట్టుకుని ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలిని పీల్చి బిగబట్టి కుడి ముక్కు రంధ్రం ద్వారా వదులుతూ ఉండండి. ఓం భూ ఓం భవః ఓం తపః భర్గో దేవస్య ధీమహి ఓమాపోర్జ్యోతిరసోమృతం. నమస్కారం చేసుకోండి. భగవదనుజ్ఞయా శ్రీ గోవింద 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 ప్రవర్తమానస్య ద్వితీయ పరార్ధే వైవస్వతమన్వంతరే ప్రథమ పాదే భరతవర్షే శకాబ్దే శ్రీరంగాద్యుత్తర ప్రదేశే అస్మిన్ కళ్యాణ మండపే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన పరాభవనామదం వత్సరే ఉత్తరాయణే గ్రీష్మ ఋతౌ జ్యేష్ఠమాసే శుక్లపక్షే ద్వాదశ్యాం వాదరా భృగువాదరేదుపవాదరేదుపనక్షత్రే శుభయోగే విజేతనమతిష్టాయాం అస్యాం శుభదిదో
అస్య శ్రీమదఖిల అండకోటి బ్రహ్మాండ నాయకస్య భగవతో దేవదేవస్య దేవదేవోత్తమస్య సార్వభౌమస్య శ్రీ పద్మావతి గోదాతమేత శ్రీ వెంకటేశ్వర స్వామి భగవంతముద్దిశ్య ప్రీత్యర్థో స్వామినః వార్షిక బ్రహ్మోత్సవే కర్మణి తృతీయ దివదే స్వామినః దివ్య తిరుకల్యాణ మహోత్సవాంగత్వేన येषां निजमानस्य గోత్రనామాన్యుత్వా అస్య శ్రీవాన్ శ్రీమదః గోత్రోద్భవస్య. ఈ సమయంలో కళ్యాణ కైంకర్యపరుల యొక్క గోత్రనామాలను చదవడం జరుగుతోంది. మీ గోత్రము పేరు వచ్చినప్పుడు నమస్కరించుకుని మమ అనుకోండి. నాగళ్ళ గోత్రోద్భవస్య భానుప్రసాదనామధేయస్య సుజనీనామ్యాః గౌతమ్నామధేయస్య నీతూశ్రీనామ్యాः సా కుటుంబానాం కొత్తరాల గోత్రోద్భవస్య శ్రీనివాసరామధేయస్య సుధారాణీనామ్యాः వంశీ కృష్ణరామధేయస్య సహ కుటుంబానాం హరిశర్ల గోత్రోద్భవస్య వెంకటనారాయణనామధేయస్య వరలక్ష్మీనామ్యాः వినయకుమారనామధేయస్య సహ కుటుంబానాం ఆవాల గోత్రోద్భవస్య బాబూరావునామధేయస్య రజనీనామ్యాः జానకిరామనామధేయస్య వివేకనామధేయస్య కావ్యసుధానామ్యాः సహ కుటుంబానాం కాశ్యపాల గోత్రోద్భవస్య సుబ్రహ్మణ్యేశ్వరనామధేయస్య దీపక్ రాణీనామ్యాः సహ కుటుంబానాం నాగల గోత్రోద్భవస్య ఆనందరెడ్డినామధేయస్య సంతోషీనామ్యా సౌమ్యానామ్యాः మోక్షిత్ నామధేయస్య సహ కుటుంబానాం. అందరూ కూడా సేవించండి. గోవిందా గోవింద. ఓం మాధవ నిర్విఘ్నేన పరజమావాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదాదో భూమి ప్రార్థనం కరిష్యే భూమిర్భూమ్నేది భూమిం సంప్రోక్ష్య భూమ్నాద్యోర్వరుణాంతరిక్షం మహిద్వా ఉపస్థితే దేవ్యదిదేగ్యమన్నాదమన్నాధ్యాయాదదే గంగద్వారీతి మంత్రేణ గోమయేనానులిప్య గంగద్వారాంధ్రాదర్శాన్నిత్యపుష్టాంగడేశనీం ఈశ్వరే సర్వభూతానాం తామిహో భక్తయే శ్రేయం వందే మంత్రేణ పంచచూర్ణై పృథివీరణం కృత్య జాతవేదో అస్పాదదే ప్రజావలగ్నే అమృతత్వమత్యా కృణ్వశ్వరమస్వనోపత్రణో వీరవంతం గోవందగోరయన్నదే దేవసత్వేది అక్షతాన్ వికీర్యా యువం వస్త్రేతి మంత్రేణ నూతన వస్త్రమాచ్ఛాద్య ఓషధ ఇది మంత్రేణ శ్వేతదండులాన్ నిధాయ ఆకలజేష్వితి మంత్రేణ చతుర్ధకలజాన్ నిధాయ పవిత్రే పరిషజ్యతే ముక్తిర్యజ్ఞేషు వర్ధతే ఆపోహిష్టేతి మంత్రేణ అక్షతోదకమాపూర్య రోహిష్టామజో భవస్థానమూర్తే దధాదనా మహేరణాయ చక్షతేజో వశ్యవతమోరధస్తస్య భాజయదేహ విశతేరవమాతరః తస్మాదరంగమామవోయస్సక్షయ జన్మధాభోజనయధాజనః శాలిదండరాపరి విశ్వక్సేనం ప్రతిష్టాప్య విశ్వక్సేన ప్రాణయః ప్రాణజీవైః స్థితః సర్వేంద్రియాణి వాక్పాణి జిగ్రాగ్రాణైనేవ సుఖేన జరం తిష్టంతు స్వాహా మాం రక్షन्तు స్వాహా మమ యజమానగో రక్షन्तు స్వాహా అదనయదే వరణత్మాజక్చవర ప్రాణమహనో దేహి భోగం స్వస్తి అమృతం వై ప్రాణః అమృతమాభ ప్రాణానేవ యదాత్తానముపక్వయతే ఓం భూః విశ్వక్సేనమావాహయామి ఓం వనత్పచ్చరూపవేర్దివ్యేర్నానాగంధేతు సంయతోగ్రాపయామి ప్రత్యక్షదీపోదందరజయామి దేవసత్వాదవిదు ప్రదవే అస్మినాదాయ విశ్వక్సేనాయ నమః మదరార్థే చూతబలాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహా ఓం ధ్యానాయ స్వాహా ఉదానాయ స్వాహా ఓం స్మరణాయ స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా దేవానయం సమర్పయామి ఉత్తరాబోధనం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామణీయం సమర్పయామి భోగే వలే చ కర్పూరే నాగవల్లేదలైర్యుక్తం సమర్పయామి కర్పూర మంగళ నీరాజనం
श्रीविष्णुदेनापदये श्रीवैकुण्ठनिवासये सूत्रवज्रासमेताय विश्वक्षेणाय मङ्गलम्। ॐ श्रियकान्ताय कल्याणनिधयेर्थिना श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। तिरुवण्डलवाड वेङ्कटरमण गोविन्द गोविन्द। जय बोल विश्वक्सेन भगवान की जय। ओम दाता दातॄणां पवनच्चेत्पदर्देवगौतविदार महिमातिजाहो ओम विश्वक्सेनाय विद्महे सेनानादाय धीमहि प्रचोदयात्। सूत्रवज्रातमेत श्रीमते विश्वक्सेनाय नमः। पादारविन्दयोः वेदोक्त सुवर्णदिव्यमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि। पूर्वक नमस्काराणि समर्पयामि। यस्य स्मृत्या जनामोक्त्वा तव पूजक्रियादिषु सद्यो वन्देदमच्युतो मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनो जनार्दन मया देव परिपूर्णं तदस्तु ते। अनेन भगवान् सर्वात्मकः सर्वं श्री विश्वक्सेना सुप्रीत सुप्रसन्नावतु। उत्तरे शुभकर्मण्य विघ्नमस्ति भवन्तो उत्तरे शुभकर्मण्य विघ्नमस्तु। विश्वक्सेन प्रजातं यजमानस्य धृतधारये सहस्रदेवी शतमूला शताङ्कुरा हरदमे पापं दुर्वादस्वप्ननाशनी शतमानं भवति शतायुः पुरुषस्येन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति। पुरुषेण यज्ञमयजन्त देवाः प्रथमान्यासन् देहनाकं महिमानः सजन्ते पूर्वे साध्यासन्त देवाः। विश्वक्सेनं यदा स्थानं प्रवेशयामि शोभनार्थे क्षेमाय पुनराय गमनाय తిరువెంకటరమణ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవంలో ఇప్పుడే సమస్తమైనటువంటి విఘ్నాలు తొలగాలి అని విశ్వక్సేన భగవాను ఆరాధన చేశారు. ఎందుకంటే పుణ్యాహవచన ఎందుకు చేస్తారండి అంటే ఏదైనా పూజకు 3 పవిత్రంగా ఉండాలి. మొట్టమొదటిది నీరు. ఆ నీరు పవిత్రంగా ఉందా అంటే దానిలో ఉన్నటువంటి మత్స్యాదులు సంచరించి అపవిత్రం చేస్తూ ఉంటాయి. అందుకని నీరు పవిత్రత కోసమై ఇక్కడ పుణ్యాహవాచన ప్రక్రియ చేస్తున్నారు. అంతేకాదు రెండవది పుష్పము. ఆ పుష్పములపై తొమ్మిదలు వారి మకరందాన్ని ఆస్వాదించి మింగిలి చేస్తాయి. మరి అటువంటి పుష్పాలకు పవిత్రత చేకూరాలి అని పుణ్యాహవాచన చేస్తారు. స్థల ద్రవ్య శుద్ధి కొరకు ఎక్కడ ఆ యొక్క దివ్యమైనటువంటి విష్ణు సహస్రనామంలో కూడా వస్తుంది. ఆ యొక్క ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడ మంగళకరమైనటువంటి కార్యములు జరుగుతాయి. భగవాన్ వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్నానుద్ధ పురుష సుత్యాచ్యుతానంత ప్రియతాం. భగవాన్ వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్నానుద్ధ పురుష సుత్యాచ్యుతానంతో వర్ధతాం. భగవాన్ వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్నానుద్ధ పురుష సత్యాచ్యుతానంతశాంతిరస్తు. ఇత్యుక్త్వా శుద్ధిమంత్రాన్ వాచయేత్. శుద్ధయేత్తపరో దేవో వాసుదేవోస్తు శుద్ధయే. సంకర్షణశుద్ధయేత్ ప్రద్యుమ్నశ్చాస్తు శుద్ధయే. ఇత్తమేకాయన ప్రోక్తం పుణ్యాహం దీక్షితోత్తమైః. వాచయిత్వా తద్భిస్వమాత్మానం ప్రోక్షయేత్ పురా ఇది వాచయిత్వా. అస్య శ్రీ భగవతో దేవదేవోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండరాజకస్య దేవదేవస్య అఖిలహేయ ప్రత్యనైక కళ్యాణ గుణైకదానస్య అపార కారుణ్య సౌశీల్య వాత్సల్య ఔదార్య ఐశ్వర్య సౌందర్య మహోదదేః జగద్గుడంబినః జదక్షణార్థం లీలయావతీర్ణస్య శ్రీ పద్మావతి గోదాసమేత శ్రీ వెంకటేశ్వర స్వామినః వార్షిక మహోత్సవాంగత్వేన తిరుకల్యాణ మహోత్సవారాధన కర్మణః పుణ్యాహం భవంతో బ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు. ఓం యత్పుణ్యం నక్షత్రం దగ్భక్తురవేదోపవ్యశం యదా వై సూర్య ఉదేతి అధ నక్షత్రం నైతి యావదత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జగన్యం పశ్యేత్ తావత్ కుర్వేద యత్కార్యే స్యాత్ పుణ్యాః ఏవ కురుతే. శ్రీ పద్మావతి గోదాసమేత శ్రీ వెంకటేశ్వర స్వామినః తిరుకల్యాణ మహోత్సవారాధన కర్మణః స్వస్తి భవంతో బ్రవంతో కర్మణే స్వస్తి కర్మణే స్వస్తి కర్మణే స్వస్తి.
स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति निष्ठार्चोदिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु श्री पद्मावती गोदा समेत श्री वेंकटेश्वर स्वामिनः कर कल्याण महोत्सवाराधन कर्मः रुद्धिं भवन्तो ब्रुवन्तो कर्मरुद्यदानुद्यास्महव्ये नमतो मसद्या मित्रं देवा मित्रदैयन्नोऽस्तु हविषा वर्धयन्तः सदं जीवेमजरधस्सु वीरात्रेण मे देवानां रुद्राणि त्रीणधवराणि त्रययुमे लोकादद्वीर्ये च लोकेषु प्रतिष्ठति ओम पृथिवी शान्तासाग्निना शान्तासामे शान्तासुतको समयत् अन्तरिक्षको शान्तन्दद्वाजना शान्तन्दन्मे शान्तको सुतको समयत् పుణ్యాహ జలాలతో దివ్యమైనటువంటి ఆ యొక్క గంగాది సకల తీర్థాలను వేదమంత్రాలతో కూడినటువంటి నారాయణ మహామంత్రంతో అభిమంత్రించినటువంటి ఆ తీర్థాన్ని ప్రోక్షణ చేస్తున్నారు. అందరూ సేవించండి. గోవిందా. ఓం येन देवा पवित्रेण आत्मानं प्रदयतारेण పావనాన్యపురందువాపద్యం पवित्रो జామగో హిరణ్మయో ब्रह्मविदो वयो భోగం బ్రహ్మ పునీమహే वेदे धामा पुनादो సత్యా వరుణ సమీత్యా यमो राजा पुनादमा जातवेदमोर्जयन्त्या पुनादो ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవంలో అదిగోండి చక్కటి పవిత్రత. శరీర స్థల ద్రవ్యాలు శుద్ధి అవ్వడమే కాదు, ఆత్మశుద్ధి కూడా ఉండాలి. ఆ ఆత్మశుద్ధి కోసమై ఈ యొక్క ఆత్మశుద్ధి కోసమై పుణ్యాహ జలాలను భక్తులందరి శిరస్సున కూడా ప్రోక్షణ చేస్తారు. శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవంలో ఇప్పుడే ఆ యొక్క పుణ్యాహ జలాలను ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల బాండశుద్ధి లేని పాకమేల చిత్తశుద్ధి లేని శివపూజలేలరా అని మన ఆత్మశుద్ధిగా ఉంటేనే మనకి మంచి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. మరి ఆత్మశుద్ధి కలగాలి అంటే చూడండి, చతుర్వేదాలతో కూడి వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ కలశాలలో ఉన్నటువంటి జలాలను నారాయణ మహామంత్రంతో కరోమి నారాయణ పూజనం సదా, నారాయణుణ్ణి స్మరణ చేసిన ఆరాధన చేసిన ఎంతటి పుణ్యం లభిస్తుంది అంటే సమస్తమైనటువంటి సర్వభూతేభ్య ఆ యొక్క స్వామి శ్రీమద్ రామాయణంలో చెబుతాడు. ఆ యొక్క ప్రతిజ్ఞ చేశాడు రామచంద్రమూర్తి. ప్రతి జీవులని కూడా ఎవరైతే ఒకేసారి ఒకే ఒక్కసారి నన్ను శరణు వేడినటువంటి ఏ ప్రాణినైనా కూడా నేను నీ జీవితాంతము రక్షిస్తానన్నాడండి పరమాత్మ. అటువంటి పరమాత్మకు జరిగేటువంటి తిరుకల్యాణ మహోత్సవంలో పుణ్యాహ జలాలతో శ్రీవారిని అలాగే భక్తులందరి శిరస్సున కూడా పుణ్యాహ జలాలను ప్రోక్షణ చేశారు. ఇక స్వామివారు ఇప్పటి వరకు కూడా కళ్యాణ రంగంలోకి ప్రవేశించలేదు. ఏ కార్యము చేసినా విఘ్నాలు తొలగడానికి విశ్వక్సేనుణ్ణి, అలాగే పవిత్రత చేకూరడానికి పుణ్యాహ వచనాన్ని చేస్తూ ఉంటాం. కానీ ఇక ఈ స్వామివారు పూర్ణకుంభ స్వాగతంగా చూడండి, పెద్దలకు ఆ యొక్క దేవతలకు ఆలవాలం ఆ యొక్క పూర్ణకుంభ స్వాగతం. అటువంటి పూర్ణకుంభ స్వాగతంగా మహారాజోపచారై సహా ఆ యొక్క మహారాజులాగా స్వామివారు పెండ్లి కుమారుడిగా వేయించేస్తున్నారు. అందరూ కూడా చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. గోవిందా గోవింద. ఓం యోగాయ నమః, ఓం క్రియాయ నమః, ఓం ప్రజ్ఞే నమః, ఓం విద్యే నమః, ఓం మధ్యే అనుగ్రహాయ నమః. ఏవమావాక్య ఓం స్వామినః మహారాజోపచారై సహ ఇంజాన ప్రథమన్నమయది వివాహాగారం. ఓం శ్రీవారిని పెండ్లి కుమారుడిగా పూర్ణకుంభ స్వాగతంగా ఆవాహన చేస్తున్నారు. అందరూ సేవించండి. గోవిందా గోవింద. ఓం యుంజాన ప్రథమం మనస్తత్వాజ సవిదాధియః అగ్నింజోదర్నిచాయ పృథివ్యాద్యా భరత యుక్వాజ మనసా దేవాన్ సువస్యా ధియం ధియం బృహజ్యోతిః కరిష్యమానః సవిదాసు వాసితాన్ యుక్తేన మనసా వయం దేవస్య సవిదోత్సవే సువర్గే యాజశక్తి సామ్రాజ్యమితి శుచోవాజనం కృత్వా సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేష్ఠిగో రాజ్యం మహారాజ్యమాధిపత్యమయో శ్రీకాంతాయ
శ్రీనివాసాయ కళ్యాణ నిదయే నిదయేర్తిన శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం కళ్యాణాద్భుత గాత్రాయ కామిదార్థప్రదాయనే వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద కళ్యాణ వెంకటరమణ గోవింద గోవింద అదిగోండి స్వామివారు పెండ్లి కుమారుడిగా పూర్ణ కుంభ స్వాగతంగా అక్కడ వేదికని అలంకరించి కూర్చున్నారు. చక్కటి స్వామివారికి అర్ఘ్యపాద్య ఆచమనయాదులతో కూడి శ్రీవారాజోపచారై సహా అక్కడ కళ్యాణ వేదిక మీదకి ఆవాహన చేశారు. అనంతరం స్వామివారికి చక్కటి రక్షా కంకణ ధారణ కార్యక్రమం జరగబోతోంది. ఆ స్వామికి శ్రీవారి తిరుకళ్యాణ మహోత్సవంలో అదిగోండి శ్రీవారి సువర్ణ కంకణ పూజా కార్యక్రమం జరుగుతోంది. అందరం కూడా సేవిద్దాం. గోవిందా గోవింద తదో విధివ సవర్ణ రజతకార్పాద సూత్రైర్వా ప్రతిసరంగత్వ సుగంధేన నళిభ్య తండులో పరినిదాయ అర్యమణమది మంత్రేణ అభిమంత్రియ అర్యమణం బృహస్పతి రాజం విష్ణుగోం సరస్వతి గోం సవిదారమాంత్ సవితారంజ వాజనో సోమగో రాజానమహే ఆదిత్యాన్ విష్ణుగో సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతి విష్ణోరరాట ఇత్యష్టవారమపి మంత్రియా విష్ణోరాడమతి విష్ణో పృష్ఠమతి విష్ణోస్మత్రేష్ఠో విష్ణోశ్వరత విష్ణోర్ధవమతి వైష్ణవమతి విష్ణవే త్వా ఓం రక్షాకౌతక దేవతాభ్యో నమః ధ్యానమావాహనాది అర్ఘ్యపాద్యాజమనీయ స్నాన వస్త్రోత్తరీయ ఊర్ధ్వపుండ్ర గంధపుష్పాక్షతోపదేవ నైవేద్య తాంబూలాది సకలోపచార పూజాని సమర్పయామి. స్వామివారు కంకణాన్ని కట్టుకుంటూ ఈ యొక్క జగత్తును రక్షించడానికి స్వామివారు కంకణధారణ చేయబోతున్నారు. అందరూ కూడా సేవించండి. గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద ఓం జతం ఇంద్రో జయాతి నపరాజయాతాధిరాజో రాజసురాజయాతి బృహత్సామేదేవ్యో వామకరే కంకణం బద్ధ్వా ఓం బృహత్సా నక్షత్రవృద్ధవృత్యం వృద్ధభోజస్వభుజముగ్రవేణ రక్షారో రమదేవం దాంగ్యకారంగే మమేవ చ రేవాక్షకార యోగేన సూతికా సౌజవర్జయే కర్మణాం రక్షణార్థాయ తానత్య విజయాయ చ రక్షాబంధం తు కర్తవ్యం సూతికా సౌజవర్జయేత్. గోవింద గోవింద లక్ష్మీ వెంకటరమణ గోవింద 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 నామస్మరణ గోవింద గోవింద విశ్వేత్తాదేతవరేజ జగర్థ భగవన్ వింద్రదున్వతే పదం యత్పరుదం ప్రథమవత్యపావృణో శరభాజరుదే బంధవే రక్షాబంధన ముహూర్తోస్తు సుప్రదే సుమహోత్యనుగృహ్ణంతు మంగళ నీరాజనం దద్యాతు. ఓం కళ్యాణాద్భుత గాత్రాయ కామిదార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ రమయాయ వెంకటేశాయ మంగళం సౌందర్య సంపదాం దర్వజేదత సంమోహరాజు వెంకటేశాయ మంగళం వెంకటరమణ గోవింద గోవింద లక్ష్మీ వెంకటరమణ గోవింద 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 నామస్మరణ గోవింద గోవింద శ్రీవారి తిరుకళ్యాణ మహోత్సవంలో చూడండి స్వామి ఈ జగత్తును రక్షిస్తాను అని కంకణాన్ని కట్టుకుంటే అమ్మవార్లు భాగవత సంరక్షణార్థమై భక్తుల యొక్క కోర్కెలను తీర్చడానికి ఆ యొక్క అమ్మవార్లు కంకణాన్ని ఎడమ భాగానికి ఎడమ చేతికి కట్టుకున్నారు. రేఫాక్షకార యోగేన సూతిక అసౌచవర్జయేత్ కర్మణాం రక్షణార్థాయ స్థానస్య విజయాయ చ. మనం ఉన్నటువంటి స్థానంలో జయము రావాలి అంటే ఈ సమయంలో ఈ కంకణం ద్వారా మనకి సకల కార్యములు జయకృతమవుతాయి. అందుకనే తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క కంకణాలు కూడా ప్రపంచమంతా లోకమంతా ఈ దేశమంతా కూడా పంచుతూ ఉంటారు. అనంతరం శ్రీవారికి యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం మనకి
4 ఆశ్రమ ధర్మాలు ఉన్నాయండి మానవుడికి. మొట్టమొదటిది బ్రహ్మచర్యాశ్రమం. ఈ బ్రహ్మచర్యంలో తల్లిదండ్రులు 3 పోగుల జంజాన్ని ఆ యొక్క వటువుకు వేసి విద్యని అభ్యసించమని చెబుతారు. స్వామికి యొక్క దివ్యమైనటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వేంచేసినటువంటి పెండ్లి కుమారుడు సామాన్యమా, నీలిమే గచ్చాయ బోలుదేహము గలవాడు, కంబు కంఠము సన్నిభంబుగా గలవాడు. అటువంటి పరమాత్మకి ఆ యొక్క మనందరి కళ్ళన్నీ స్వామి మీదే ఉన్నాయి కాబట్టి స్వామికి ఎక్కడ దిష్టి తగులుతుందా అని స్వామికి మంగళ నీరాజనాన్ని ఈ సమయంలో సమర్పణ చేస్తున్నారు. అందరూ కూడా సేవించండి. గోవిందా గోవిందా. ఓం శ్రీ కాందాయ కళ్యాణ దయేర్థిన వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యే సత్కృతాయ మంగళం. గోవిందా స్వామినః సువర్ణ యజ్ఞోపవేత ధారణం కరిష్యే. ఓం అదుగోండి శ్రీవారికి సువర్ణ యజ్ఞోపవీతాన్ని సమర్పణ చేస్తున్నారు. అందరూ సేవించండి. లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. నారాయణ గోవింద 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 గోవింద. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతిర్యస్సాదం పురస్తాద్ ఆయుష్యమగ్రం వ్రజమంజలుభ్రం యజ్ఞోపవేతం పరమస్తు ధారణ ముహూర్త హస్తో సుముహూర్తకాలే సూర్యాదీనా సుమహోత్యను గృహంతు. ఓం అదిగోండి మరొక యజ్ఞోపవీతాన్ని స్వామికి సమర్పణ చేస్తున్నారు. దర్శించండి. గోవిందా యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతిర్యస్సాదం పురస్తాద్ ఆయుష్యమగ్రం వ్రజమంజలుభ్రం యజ్ఞోపవేతం పరమస్తు గోవింద. లక్ష్మీ వెంకటరమణ గోవింద 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 నామస్మరణ గోవింద గోవింద. చోచుక కుంకుమతో నియదారునిదాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయే భవ వెంకటశైలపతే. సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌళిమనే శరణాగత వత్సల సారణిధే పరిపాలయ మాం వృషశైలపదే. వెంకటరమణ గోవింద గోవింద. లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. స్వామినః కన్యాదాతారం బ్రవతే. ఓం ఇదం విష్ణుర్ సుచక్రమే త్రేధానిలదే పదం సమోఢమధ్యభాగో సురే విష్ణురరాటమధ విష్ణు కృష్ణమధ విష్ణు స్నత్రే sto విష్ణు స్తోరధ విష్ణు భగవతి వైష్ణవమధి విష్ణవే త్వా విష్ణర్ధ్వం కన్యాం వృణీద్వం. భక్తులందరి తరపున ఆలక మండలి తరపున ఇక్కడ ఆచార్య స్వామి స్వామివారి యొక్క 2 పాదాలను కడిగేటువంటి భాగ్యాన్ని ఈ సమయంలో చక్కగా చేస్తున్నారు. మరి ముకారి రాగంలో బ్రహ్మ కడిగిన పాదముని ఆలపిస్తూ ఉండగా పాద ప్రక్షాళన కార్యక్రమాన్ని సేవించుకుందాం. గోవిందా గోవింద. నమోత్వనందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటివధారిణే నమః. ఓం బృహద్విష్ణుస్తవ దేవీర్యాయ మృగోన భీమక్కుజరో గిరిష్ఠాః యస్యోరశత్రుష విక్రమణేషు అధిక్షయంతి భువనాని విశ్వా. చరణం పవిత్రం విదదం పురాణం येन భూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూత అది పాప్మానమరాదిందరేమా. ఓం నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణాయ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. చరణం పవిత్రం విదతం పురాణం येन భూతస్తరతి దుష్కృతాని
తేన పవిత్రేణ శుద్ధేన భూతాదిపాత్మానమరాదిందరేమ ఓం నమో జ్వరందాయ దహస్రమూర్తయే దహస్రపాదాఖ్యే శిరారవాహవే సహస్రనామ్నే పురుషాయ దాత్వదే సహస్రకోటిగధారిణే నమః ఓం ఏడుకొండలవాడ వెంకటరమణ ఇమం మే గంగేది కుర్యాత్ ఓం ఇమం మే గంగే యమునే సరస్వతి శతద్రస్తోమగో సతదాపరుష్ణిజ అసిక్నిజామరుద్రుదేవస్తయార్చికేయే శృణుక్యాశుసోమజ విజంజ సజ్జంజాభేఢాత్తమసోత్యజాజత తతో రాత్రరజాజత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదత సంవత్సరో ఆజాజత గోవింద లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. పెళ్లి కుమారుడు ఉపవాసంతో ఉంటాడు కాబట్టి ఆయనకి కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడానికి అత్తగారు చక్కటి మధుర పదార్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ స్వామికి కూడా మధుపర్క సేవ చేస్తున్నారు. అందరూ కూడా సేవించండి. ఓం దధిక్రావన్నాకారజం జిష్ణోరత్వస్య వాజనః సురభిరో ముఖాకరత్ ప్రణాయోగం జదారజత్ ఓం మధువాతారుదాజతే మధుక్షరంద సింధవః మాధ్వీర్న సంభోజధీః మధునక్తమదోజత మధుమత్పార్థివగోరజః మధుద్యౌరస్తు న పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగోస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః యన్మధునో ఇది మంత్రేణ ఇది ప్రాశయేత్ ఓం యన్మధునో మధవ్యం పరమమన్నాద్యం వీర్యో తేనాహం మధునో మధవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేన పరమోన్నాదో మధవ్యోదానే విరాజోసేతి ప్రథమాజమనయం దత్వా విరాజోదోహోసి విరాజోదోహమసేతి ద్వితీయాజమనయం దత్వా విరాజోదోహోసేతి. కళ్యాణ రంగంలో ఏదైనా పూర్వం వివాహం చేసేటప్పుడు మన ఇళ్లలో కూడా గో వృషోత్సర్జనం ఆబోతికి అచ్చు వేసి వదిలేవాళ్ళం. ఆ యొక్క గోవుకి ఆబోతికి కూడా కళ్యాణం చేసి ఆబోతికి అచ్చు వేసి వదిలేటువంటి సాంప్రదాయం ఉన్నది. ఎందుకంటే ఆ విధంగా చేస్తే వంశము వృద్ధి చెందుతుంది, ఆ గోత్రము వృద్ధి చెందుతుంది. అందుకని పూర్వం మానవ వివాహాల్లో గో వృషోత్సర్జనం ఆబోతికి అచ్చు వేశాక వివాహం చేసేవారు. మరి ఇప్పుడు కూడా శ్రీవారి తిరుకళ్యాణ మహోత్సవంలో చూడండి, ఆ ఆబోతుకు కూడా చెబుతారు ఆ యొక్క మంత్రంలో, యథేచ్ఛం విహారయే, చక్కగా తూర్పు దిక్కుకు వెళ్ళు, దక్షిణ దిక్కుకు వెళ్ళు, పడమర దిక్కుకు వెళ్ళు, ఉత్తర దిక్కుకు వెళ్ళు, యథేచ్ఛముగా వెళ్ళు, కానీ అక్కడ దేవ బ్రాహ్మణ మాన్యాలు ముట్టరాదు అని వాటికి కూడా నియమం చెప్పారండి. ఇక్కడ మంత్రపూర్వకంగా జరిగేటువంటి తంతు కాబట్టి అందరూ కూడా సేవించండి. గోవింద స్వామి తిరుకళ్యాణ మహోత్సవే కర్మణి గోవృషోత్సర్జనం కృత్వా చరణం పవిత్రవతి మంత్రేణ గోవృషోత్సర్జనం కుర్యాచరణం పవిత్రం విదదం పురాణం ఏన భూతస్తరదృతానేన పవిత్రేణ శుద్ధేన భూతాదిపాత్మానమరాదిందరేమ ఓమసృజత విక్రమకమోర్ధ్వం విసృజేత్. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ప్రచోదయాత్. దివ్యమైనటువంటి భక్తులందరి తరపున కూడా శ్రీవారికి నూతన వస్త్రాలను సమర్పణ చేస్తున్నారు. అందరూ కూడా సేవించండి. గోవింద గోవింద వస్త్రాణమే విశ్వారదేన మిత్రా వరుణా సజేధే యువం వస్త్రాని బేవసావసాధే యువోరచ్ఛద్రామందవోహ సర్గాః అవాదరదమనుదాన విశ్వారదేన ఓం వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాభ్యామభయప్రదాం అమ్మవార్లకు కూడా సమర్పణ చేస్తున్నారు వస్త్రాలను. అందరూ సేవించండి. గోవింద బలప్రదాం హరిహర బ్రహ్మాదిభిసేవిదాం
पार्श्वे पङ्कजशङ्खपद्मनदभिर्युक्तां सदा शक्तिभिः ఓం శ్రీం వర్చస్యమాయుష్య మానవేదాచోభమానం మహీయతే. చక్కటి పట్టు వస్త్రాలను సమర్పణ చేస్తున్నారు. అందరూ కూడా సేవించండి. గోవిందా దివ్యమైనటువంటి కన్యాదాన ఘట్టం జరగబోతోంది. ఏదైనా దానం పుచ్చుకున్న వారికి పోయి ఆ యొక్క ఇచ్చిన వారికి పోయి పుచ్చుకున్న వాడికి పడుతుందట ఆ దోషం. మరి కన్యాదానం అండి అంటే ఇచ్చిన వారికి పుచ్చుకున్న వారికి కూడా చక్కటి ముక్తినిచ్చి తరింపజేసేటువంటిది కన్యాదానం. ఏదైనా ఆ యొక్క తెలదానం ఇస్తే అంటే నల్ల నువ్వుల దానం ఇస్తే 1000 సార్లు గాయత్రి జపం చేస్తే పోతుందట. అలాగే బంగారం దానం ఇస్తే 10,000 సార్లు మంత్ర జపం చేస్తే గాయత్రి మంత్ర జపం చేస్తే ఆ దోషం పోతుంది. మరి కన్యాదానం చేస్తే ఆ పెళ్లి కుమారుడు మరి కన్యాదానం పుచ్చుకుంటాడు కదా, మరి ఆయనే జపం చేయాలండి అంటే నిత్యము భార్య జపం చేస్తూ తరించాలట వాడు. కానీ ఇక్కడ కూడా ఆ యొక్క అమ్మవార్లిద్దరినీ కూడా చూడండి, స్వామి తన హృదయ స్థానంలో స్థానం కల్పించాడు. ఈ సమయంలో చక్కగా అందరూ కూడా నమస్కరించుకుని కన్యాదాన సంకల్పాన్ని చెప్పండి. మమ సమస్త అభీష్ట సిద్ధ్యర్థం శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినః తిరుకల్యాణ మహోత్సవ సమయే కన్యాదాన సమయే మహాసంకల్ప పఠనం కరిష్యే. ఈ సమయంలో స్వామి నీ చేతిలో ఈ యొక్క ఉభయ దేవేరుల్ని కూడా కన్యాదానం చేస్తున్నాము అని చెప్పడమే ఈ మహాసంకల్ప పఠనం. అటువంటి మహాసంకల్ప పఠనాన్ని దివ్యంగా ఆచార్య స్వాములు శుభారంభం చేస్తున్నారు. అందరూ కూడా శ్రవణానందకరంగా సేవించండి. గోవిందా. ఓం అధానందవీర్యస్య శ్రీమదాదినారాజనస్య అచింద్యాపరమదశక్త్యాభ్యమాన శ్రీమదజంధ్యానంద దంపత్గుణగరిమ్యోన్యనివార్య వీర్యస్య అఖిలలోకపరిపాలనపరాయణస్య భగవతో నారాయణస్య మహాజలోకమధ్యే కోటి బ్రహ్మాండానాం వ్యక్తావ్యక్తమహదహంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాదిభిరావరణైరావృతేస్మిన్ మహతి బ్రహ్మాండ కరుణమండలే శక్తి కూర్మానందాద్యష్ట దిగ్గజో పరిప్రతిష్ఠితస్య అతల సుతల తలాదల రజాదల మహాదల పాతాళాది సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోక సప్తకోణాదోభాగే మణి విరాజత్వనిరాజడేకరస్య సహస్రవనామణి మండల మండితే చుండాల జుండాదోర్దండ మండితే లోకాచల బలయితే లవణ యక్షుసురాదర్పిత దక్షేణ స్వాదోదకార్ణవై పరివృతే ప్రేక్షకు చక్రౌంచ శాల్మలీశాక పుష్కర ద్వీపైర్ద్వీపితే ద్వీపగజతామ్రపర్ణీగపస్తినాగ సౌంజవతే గంధర్వచరణ భారదేతి నవగండ మండితే కులాచలేభ్యః ప్రజలదేవే. ఇక్కడ ఉభయ దేవేరులు అలర్మేల్మంగా పద్మావతీ దేవులను కన్యాదానం చేస్తున్నాం. చూడండి ఇంకెంత కన్యాదాన ఫలం లభిస్తుందో చెప్పండి. మమ మయా సహ దశపూర్వేష దశాపరేష మద్వంశ్యానాం మమ మాతృవంశ్యానాం పితృవంశ్యానాం నరకాది ఉత్తీర్య శాశ్వత పరమపదలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం సాలంకృత హిరణ్యోదక కన్యాదానం కరిష్యే. గోవిందా. భజంత్రీలు గట్టి మేళం. స్వామినః కన్యాదానం కరిష్యే.
ఓం కన్యాదా ఓం కన్యాంగనగదంపన్నాం దాస్యామి విష్ణవే తుభ్యో బ్రహ్మలోకే జగేజయా కన్యా మే జాగ్రతో భూజా కన్యా మే దేవి పార్ద్వయో కన్యా మే దర్పదో భూజా త్వద్దాతం మోక్షదాదనో విశ్వంబర పంచభూతాదాఖ్యన్యో దర్వదేవత ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం ధారణాయ వై కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ దదేమదే ప్రయతోః ప్రయచ్ఛామి ధర్మకామార్థ సిద్ధయే గోవింద 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 కన్యాంగనగదంపన్నాంగరగపరయుధాస్యామి బ్రహ్మలోకే జగేజయా కన్యా మే జాగ్రతో భూజా కన్యా మే దేవి పార్వయో పితॄణాం ధారణాయ వై ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వెంకటరమణ గోవింద గోవింద ఇందిరారమణ గోవింద గోవింద దివ్యమైనటువంటి అలర్మేల్మంగా పద్మావతి దేవులను శ్రీవారికి కన్యాదానంగా సమర్పణ చేశాం. ఇన్ని దానాలకి సాత్పుణ్యార్థంగా దక్షిణ దానం తీసుకుని ఆ యొక్క కన్యాదాన ఫలాన్ని చక్కగా పొందండి. గోవింద గోవింద లక్ష్మీ వెంకటరమణ గోవింద 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 నామస్మరణ గోవింద గోవింద. ఈ సమయంలో ఇక సుముహూర్తే సావధాన, సులగ్నే సావధాన, లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. చూడండి, తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంద్రియం స్మరామి. మీరు ఎంత గొప్పవ పండితులతో అయినా సుముహూర్తాన్ని నిర్ణయం చేసుకోండి, కానీ అక్కడ చూడండి, లక్ష్మీపతి అయినటువంటి నారాయణుడు ఎప్పుడైతే మన మనసులో అక్కడ ప్రవేశిస్తాడో అదే సరైనటువంటి లగ్నం, అదే సరైన సుముహూర్తం, అదే చక్కటైనటువంటి తారాబలం చంద్రబలం. గోవింద గోవింద. తదేవ లగ్నం సుదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంద్రియం స్మరామి. సుముహూర్తే సావధాన, లగ్నే సావధాన, లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన, శ్రీరాజపరాజరార్జన జుగ ప్రహ్లాదనాగాంతక శ్రీకంఠ ధ్రువ పుండరీక హనుమత్ భీష్మాంబరీం శోద్భవ శేషాక్రూరవశిష్ట నారదభయో జాతాసనాం భోగ్యదా ఏతే భాగవతా విభీషణముఖ కుర్వంతు వా మంగళం. ముహూర్తే సావధాన, సులభలే సావధాన, శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. శ్రీలక్ష్మీ కమలాలజ వసుమతి రామా జగద్రక్షణి కళ్యాణి సకలేశ్వరే సరసజ భాగ్యానుసంధాయిని శోభాంగే విమలేశ్వరే విమలిని నారాయణే శ్రీ సతీ పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. సుముహూర్తే సావధాన, లగ్నే సావధాన, లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. ఓం ఆదావం భుజతం భవామి వినుత శాంతోజ్వల శాశ్వత సంపుల్లాములపుండరీకనయన పుణ్యపురాణ పుమాన్ లోకే తత్ప్రతిచోమసోమకహరో మశ్చావతారో హరి శ్రీభాన్ సింహగిరీశ్వర కరుణయా దద్యాత్ సదా మంగళం. ముహూర్తే సావధాన, సులగ్నే సావధాన, శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. కాండి కనక
కాంబుజం కలజక్క సక్కుసక్కోస్తుమా కిలకూచితం కవలయం కవోదకి కుంకుమం కౌమారి కలం సకూచితమ కైలాస శైలోపవ ఏయూరం కమలాపతి కలస కుర్వంతువా మంగళం సుముహూర్తే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన గణరట్టజో గణపతి గంగాధరో గౌతమో గవయగం గణపతి గోవర్ధనో గోకులం గౌరీశీమయ గోపతి గోపతి గోదావరి గోచరి గంధారి గజగామిని గజైపు కుర్వంతువా మంగళం సుముహూర్తే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన జన్మోపి పరం చదాయి జనితా నానా అప్పకి జానకి జంబూలా జనమస్మరం నవోలం జన్మంతో జవహా జపాలి జగదీశ్వరి జనిపో కుర్యా సదా మంగళం సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన గంగా భోగవతి కళింగ కనయ భాగీరథి నర్మదా గాయత్రి భువనాశని గుణవతి కన్యానది గోమతి కాళీ వేగవతి సువర్ణవదన గోదావరి గండకి కావేరీ జగముద్వతి చ సలిలః కుర్వంతు మంగళం సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీయాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. అటువంటి శ్రీవారి యొక్క సుముహూర్తం జరుగుతోంది. అందరూ కూడా సేవించండి. గోవిందా 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 లక్ష్మీ వెంకటరమణ గోవిందా గోవిందా లక్ష్మీపురవాస గోవిందా 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 గోవిందా. ఓం ధ్రువం ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చరాచందారయతాం ధ్రువో ధ్రువేణ హవిషా తస్మై దేవాదిబ్రవన్న అయం చ బ్రహ్మణస్పతి గోవింద లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. ధ్రువందే రాజా వరుణ ధ్రువం దేవో బృహస్పతి ఇంద్రశ్చాగ్నిశ్చరాచందారయతాం ధ్రువో సజీరగుడముహూర్తస్సు ముహూర్తో అస్తు జన గృహంతు శ్రీ శ్రీనివాసునకు చిన్మయ రూపునకు హారతులివ్వారె రత్నదీపికల మంగళ హారతులివ్వారె రత్నదీపికల ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద లక్ష్మీ వెంకటరమణ గోవింద 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 నామస్మరణ గోవింద గోవింద. శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవంలో ఇప్పుడే సుముహూర్తాన్ని సేవించుకున్నాం. వెంకటేశ్వరుడు అటు అలరమేల్మంగా పద్మావతీ దేవుల యొక్క మెడలో మాంగళ్యాన్ని ధరించడానికి సిద్ధమవుతూ ఉండగా స్వామివారికి చక్కటి ఈ సమయంలో ధూపదీప నైవేద్యాదులతో కూడి ఆ యొక్క స్వామికి మాంగళ్య లక్ష్మీదేవికి మంగళ నీరాజనాన్ని కూడా సమర్పణ చేశారు ఆచార్య స్వామి. ఈ సమయంలో అందరికీ కూడా మాంగళ్యాన్ని అందరికీ చూపిస్తారు. ఈ సమయంలో మాంగళ్య ధారణ చేసేటప్పుడు అందరూ కూడా కరతాళ ధ్వనులు, ఏదైనా మన పూజలన్నీ కూడా ఆనందంగా చేసుకునేటువంటిది. స్వామి కళ్యాణాన్ని సేవిస్తున్నాం కాబట్టి అందరూ కూడా కరతాళ ధ్వనులతో శ్రీవారి మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని సేవించండి. గోవిందా గోవిందా. ఓం మాంగళ్యం తంతునారే గోవిందా రక్షణ హేతునా కంఠే భద్రామి
विजुभगे साजीव शरदां शदो माङ्गल्यं दन्दुनानेन लोकरक्षण हेतुना కండే భగ్నామి శుభగే చప్పట్లు గట్టిగా చప్పట్లు కొట్టండి మాంగళ్యం దందునానేన లోకరక్షణ కండే భగ్నామి శుభగే జీవ శరదాం శదం ఏడు మంగళవాడ గోవింద మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తో అస్తు మంగళ నీరాజనో. హలో ఆసాద్య నగరీం దివ్యామభిషిక్తాజసేతజా రాజాధిరాజ రాజాజ రామభద్రాజ మంగళం. ఇదిగోండి మూడవ సూత్రం భక్తుల సూత్రం గోవింద గోవింద మాంగళ్యం దందునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే జీవ శరదాం శదం. ఓం మంగళం గౌతరేంద్రాయ మహనీయ గుణాత్మనే వర్తనోజాయ సార్వభౌమాయ మంగళం. వెంకటరమణ గోవింద గోవింద వెంకటరమణ గోవింద 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 నామస్మరణ గోవింద గోవింద. చూడండి స్వామికి హరిద్రముతో తయారు చేసి ఎంత చక్కగా ఉన్నాయో. ఒక రకంగా ఇప్పుడు ఈ సమయంలో ఆనాడు రామచంద్రమూర్తికి మహాసామ్రాజ్య పట్టాభిషేకం చేసినట్టు మన వెంకటేశ్వర స్వామికి కూడా ఆ పాదాలతో సామ్రాజ్య పట్టాభిషేకం చేస్తున్నాం. గోవింద గోవింద. ఓం నమో త్వరందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఓం చరణం పవిత్రం విదదం పురాణం येन భూతత్తరది దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూత అది పాప్మానమరాదిందరేమా. తదేతి వాజురా హతతే హంతేది సత్యం చంద్రమాః. గోవింద 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 గోవింద. ప్రజాపతిస్త్రయాం యశః ఇది ప్రథమో. నమస్కారం చేసుకోండి. గోవింద గోవింద. ప్రజాపతే ప్రజామేకామః సమృద్ధ్యదా శ్రియో మేకామః సమృద్ధ్యదా ఇది ద్వితీయో. గోవింద శ్రియో మేకామః సమృద్ధ్యదా ఇది ద్వితీయో. యజ్ఞో మేకామః సమృద్ధ్యదా గోవింద ఇది తృతీయో. యజ్ఞో మేకామః సమృద్ధ్యదా పశవో మేకామః సమృద్ధ్యదా ఇది తూష్ణీం చతుర్థో. గోవింద గోవింద. గోవింద గోవింద. లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. దివ్యంగా శ్రీవారి 22వ వార్షిక బ్రహ్మోత్సవంలో శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవాన్ని ఎంతో అంగరంగ వైభవంగా సేవించాం. ఈ సమయంలో ముందుగా అక్షతారోపణ కార్యక్రమాన్ని అక్షతారోపణ అనగానే మనకు కొద్దిగా హడావిడి మొదలవుతుంది. ముందుగా కైంకర్య పరులకు అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే కళ్యాణానికి ఎంతసేపు చూడండి మనందరం పైన కూర్చున్నాం, వాళ్ళు మాత్రం చక్కగా కిందే కూర్చుని సేవించారు. అంటే ఎంతసేపు కూర్చున్నందుకు, ఇంతసేపు ఇంత కైంకర్యాన్ని వాళ్ళు సేవించుకున్నందుకు ముందు వాళ్ళకి అవకాశం ఇచ్చి మిగిలిన వారు కూడా స్వామివారి అక్షతలను శిరస్సున ధరించేటువంటి కార్యక్రమాన్ని సేవిద్దాం. గోవింద గోవింద.